So hello guys, this is the last day of Sri Sailam trip. By the way, good morning, Jai Sri Ram, Namaste Sada Vatsale Matrabhume. ఇప్పుడు లోకల్లో ఉన్న గుళ్ళు తిరుగుదాము. అంటే అదేలే మన మల్లమ్మ కన్నీరు, సాక్షి గణపతి, శిఖరం, ఇవన్నీ లోకల్ అన్నీ చూసుకుందాము. ఆ తర్వాత ఘాట్ దిగుదాం మెల్లగా. ఇదేమో అంత పెద్ద వ్లాగ్ ఏమి రాదు. నేను బ్రీఫ్గా అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి ప్రతి ఒక్క దానికి జస్ట్ సింపుల్గా ఎందుకు ఏ గుడి ప్రసిద్ధి అని చెప్తాను. హర హర మహాదేవ్. సరే మరి ఉంటానండి. మార్నింగ్ ఉస్తాద్. మార్నింగ్. ఏంటి ఈరోజు ప్లాన్స్? ఏం లేదు, మల్లమ్మ గుడి చూసుకొని డైరెక్ట్ కింద దిగటం, విపరాంతకం బాల త్రిపురమ్మ సుందరి చూసుకోవటం, మధ్యాహ్నం అక్కడ ఫ్రీ మీల్స్ నెంబర్ 1 మీల్స్ ఫోన్ చేయటం, బయలుదేరి ఇంకా డైరెక్ట్ కోటప్పకొండ చూసుకొని వయా చెల్లూరు. కోటప్పకొండ. మరి సాక్షి గణపతి ఇవన్నీ అంటున్నారు. సాక్షి గణపతి కిందే కదా. ఓ నిన్న మనం చూసాము ఆ గుడి. ఆయనకు సాక్ష్యం, ఈయనకు ఆయన సాక్ష్యం వచ్చి వెళ్ళారని. రైట్, అదండి విషయం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. సాక్ష్యం చెప్తాడు. అది భక్తులు నా దగ్గరకు వచ్చి, మీ దగ్గరకు వచ్చి, నా దగ్గరకు వచ్చి ఓం నమః శివాయ. ఎర్లీ మార్నింగ్, పీస్ఫుల్ శ్రీశైలం సరౌండింగ్స్. బై ద వే ఈరోజు యోగా ఆంధ్ర అని చెప్పి మోడీ గారు ఒక యోగా ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ. ఆయన లైవ్లో నుంచి చూసి శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్స్తో యోగా చేపిస్తారట. రైట్, మరి ఇంకెంత దూరం అండి మల్లమ్మ కన్నీరు? 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్ అంటండి. చాలా బాగుంది. లొకేషన్ అదిరిపాడ్. సేమ్ మనం అప్పుడు జబల్పూర్ అలా మణిపూర్, నాగాల్యాండ్, అస్సాం, కాశ్మీర్, పహల్గామ్ సేమ్ అలాగే ఉంది కదా. వ్యాలీ అండ్ హిల్స్. మల్లమ్మ కన్నీరు చరిత్ర షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే 14వ శతాబ్దంలో శ్రీశైలం పక్కనే ఉన్న శివపురం అనే గ్రామంలో నాగిరెడ్డి, గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు ఆ రోజుల్లోనే ధనికులు, బాగా కోటీశ్వరులు, దాన ధర్మాలు చేస్తారు, అన్నీ మంచి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఒకటే బాధ ఏంటంటే వారికి సంతానం లేదు. సంతానం కలకపోగా శ్రీశైలం వచ్చి పాతాళగంగలో స్నానం చేసి రోజు అయ్యవారికి, అమ్మవారికి వారి గోడి ఎల్లబోసుకునేవారు సంతానం లేదు అని. ఒకరోజు కళ్ళలోకి శివయ్య వచ్చి నేను మీకు సంతానం కలిగిస్తానని చెప్పి అభయం ఇస్తారు. సంతోషంతో దంపతులిద్దరూ పాతాళగంగలో స్నానమాచరించి అయ్యవార్ల అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళిపోతారు. సంవత్సరంలోపే మంచి బిడ్డ పుడుతుంది. ఆవిడ పేరు మల్లమ్మ అని పేరు పెడతారు. ఎందుకు? శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దయతోనే పుట్టింది కాబట్టి ఆ పేరు పెడతారు. తల్లిదండ్రుల్లాగా మల్లమ్మ గారు కూడా వినయ విధేయతలతో భక్తి మార్గంలో పెరిగింది. యుక్త వయసు రాగాల్ని పక్కనే ఉన్న సిద్ధాపురం అనే గ్రామానికి చెందిన మరమారెడ్డి గారికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈవిడ చాలా సౌమ్యంగా మంచితనంతో ఊరందరినీ మెప్పు పొందింది కదా. అది వాళ్ళు సహించలేక మరి మల్లమ్మ గారు అత్తమామలకి చాడీలు చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి ఎక్కేసి ద్వేషం పెంచుతారు. ఈ అత్తమామలు ఏం చేస్తారంటే వాళ్ళ అబ్బాయికి అనగా మరమారెడ్డి గారికి అన్నీ ఎక్కేసి టార్చర్ పెట్టాలని అంటారు. ఒకరోజు మల్లమ్మ గారు ఇంట్లో వృద్ధ రూపంలో ఉన్న శివయ్యకి, అంటే శివయ్య అని తెలియక వృద్ధ రూపంలో ఉన్న ఒక ఆయనకి, వృద్ధుడికి సేవ చేసుకుంటూ ఉంటుంది. భోజనం పెడతాం, కాళ్ళు కడుగుతూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉండంటే మరమారెడ్డి మంచి ఆగ్రహం మీద కొడతానికి వచ్చి ఈ సన్నివేశాలన్నీ చూసి గ్రహించి కూల్ అయిపోయి తప్పు అని రియలైజ్ అయిపోయి
కూల్గా ఉంటారు. అయినప్పటికీ మనశ్శాంతి లేకుండా ఉండలేక వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఆవులు క్యాటిల్స్ తీసుకుని శ్రీశైలానికి వచ్చేస్తారు. ఇలా సాగుతూ ఉండగా ఆ ఆవు పాలతోనే రోజు శివయ్యకి దర్శనం చేసుకోవటం, అలా జీవనం సాగిస్తూ ఉంటారు. అదండి స్టోరీ. అక్కడ మల్లమ్మ కన్నీరు దగ్గర విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి నిత్యం వాటర్ ఉద్భవిస్తూనే ఉంటుంది, నీరు. ప్రజలు దగ్గరలో ఉన్న ప్రజలు ఏం భావించారంటే మల్లమ్మ ఇంకా ఏదో ఉపకారం చేయలేదు శివయ్యకి అని బాధిస్తుందేమో, అందుకే ఈ నీరు వస్తుందేమో అని భావించారు. నేను ఇది లోకల్స్లో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నది. తప్పైతే సరిచేసి క్షమించండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. అసలు ఆ లొకేషన్ మాత్రం మర్చిపోలేకపోతున్నాను. చక్కగా వ్యాలీ లాగా, మళ్ళీ ఆ పైన ఆ ల్యాండ్స్కేప్ అద్భుతం కదా. ఒకరోజు బైక్ వేసుకొద్దాం, ఎలా జరుగుద్దో చూద్దాం బైక్ వేసుకొచ్చి. ఓకే, సింపుల్. సో గాయ్స్, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ పోస్ట్ మల్లమ్మ కన్నీరు దర్శన్ తర్వాత మా ఎస్ఎంఎల్ కదిలింది. జై సియారామ్, సియావర రామచంద్రకి జై. ఇద్దరి పాటుగా వెళ్తుంది మా డ్రైవర్, మామూలుగా కాదు. కసా 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 కసా. మంచిగా ఎడిటింగ్ చేసి వదులుతా ఒక 3 రోజులు 4 రోజుల్లో. యూట్యూబ్ దానికి వాట్సాప్ ఉందిగా, లింక్ పెడతా చూసుకోండి. బళ్ళు అవసరం అయితే ఆల్రౌండర్ మీ నెంబర్ ఇస్తా. చిన్ని ట్రావెల్స్. ఓకే, చిన్ని ట్రావెల్స్ పెడితే యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు అందరూ. అవును, ఫోటో వీడియో పెట్టి చిన్ని ట్రావెల్స్ అని పెట్టాలి కదా, దానికి పేరు. లొకేషన్ అద్భుత. ఓ వెళ్ళే ఉంది కదా. నువ్వు వేస్ట్ అమౌంట్ అక్కడికి ఏమంట మీరు వాళ్ళ అల్లుడు మాట్లాడేది తెలుసా, జాన్ బాబు అని. నేను తెలుసు అన్నాడు జాన్ బాబుకి. మీ బావ తెలుసు, మా బావ తిరుగుతాను, మా మామయ్య తిరుగుతాను. సో గాయ్స్, సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. విఘ్నేశ్వరుడి చేత సాక్ష్యం చెప్పించుకుందాం. బాబు మీ వాళ్ళు వచ్చారయ్యా అని చెప్తారు. రా, ఆడ ఇంకా అద్భుత. ఇటు వెళ్ళేది మనం కాదు, ఇప్పుడు ఏ బండి పట్టిద్దటు పట్టిద్ది అనుకుంటారా? మార్జిన్ డౌట్గా ఉంది. అక్కడ ఇబ్బంది అంత లేదులే. బాబా రా, బాబాయ్ రా, చూస్తున్నా. చాలు చాలు చాలు, స్టడీ చేయి, స్టడీ చేయి. అద్దా అద్దా ఎంత ఫాస్ట్ ఆగిది, ఎంత రై. సన్న సందులండి. బాబు గోటెడ్ జరుపురా ఏమంటాడు డ్రైవర్ల మీద, వాళ్ళ మీద దుర్బాబులు చేయించుకుంటాం. వెళ్ళి వాట్ ఎవర్ వి కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్.
మా పార్కింగ్ దొరికేసింది అన్నమాట. వెళ్ళి విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకుని బయలుదేరిపోదాం. సో గాయ్స్, సో జస్ట్ ఇప్పుడే సాక్షి గణపతి దర్శనం చేసుకుని సాక్షిని చెప్పించుకున్నాం. బాబు వచ్చారులే, సారీ నాన్నగారు వచ్చారులే మనోడు అని చెప్పడానికి. గం గణపతయే నమః, అదే విషయం. ఇదిగోండి, ఈ జాతకాలు చెప్పమని చెప్పించాలి ఏదేదో అని చెప్పి మాట్లాడి ట్రాప్ చేస్తున్నారండి. హిందూయిజం గొప్పదే, దానిలో ఉన్న మూఢనమ్మకాలే చెత్త. రైట్, వెళ్దాం మరి. నెక్స్ట్ ఘాట్ దిగాలిగా, గ్లింప్స్ చూద్దాం. నెక్స్ట్ ఎక్కడికండి? పాలధార పంచదార నెక్స్ట్ అంట. తర్వాత ఘాట్ దిగాలి. అది సాక్షి గణపతిని చూసుకుని ఘాట్ ఎక్కాం అంటే ఘాట్ దిగుతున్నాం అని అర్థం. ఇస్సూజు ర్యాష్గా వెళ్తున్నారా. వచ్చామండి పాలధారకి. పంచదార కాదు, పంచదార అంటే 5 దారాలు అనుకుంటా. ఒక దార, 2, 3, 5 దారాలు. సడన్గా చేంజ్ చేసింది ప్రోగ్రామ్ హటకేశ్వర్ వైపు, అదే విషయం అన్నమాట. చూద్దాం, దర్శనం చేసుకుందాం, ధరించుదాం. హలో గురు, ఏ గురు, వీడేంటి ఏడుస్తున్నట్టు? పిల్లాడు ఏడుస్తున్నాడు. హటకేశ్వరం నా పెద్ద ఎంత ఏంట్రా బాబు అడివి. వాటి ఏరియాల్లోకి మనం వచ్చాం, మన ఏరియాలోకి అయి రాలా. అదండి, దర్శనం చేసుకుని బయలుదేరదాం హటకేశ్వర ఆలయానికి. సో గాయస్, హటకేశ్వర ఆలయం అంటే కొండ పెంకులో ఉంటారంట శివయ్య. సో అది ఇది యొక్క సారాంశం. హర హర మహాదేవ్, శంభో శంకర. ఇటేనండి పాలధార పంచదార. ఓం నమః శివాయ. పాలధార పంచదార. ఎంత లొకేషన్ అద్దరిపాటుగా ఉంది కదా. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. వావ్, బ్యూటిఫుల్. ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, రైట్. మేము ఇక్కడ పంచదారకి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయలు చిన్నవి చూసాం. వ్లాగ్స్ చేస్తుంటే అదేదో అబ్నార్మల్ యాక్టివిటీ లాగా అందరూ ఆగిపోయి ఇక్కడ చూస్తున్నారు. రైట్, మరి బయలుదేరదాం. వ్లాగింగ్ అంటే అదే అబ్నార్మల్ యాక్టివిటీ అనుకుంటారు చాలామంది. బా, సూపర్ లొకేషన్. ఇక ఆ పైనుంచి దిగాము, అలా దిగి ఇలా వచ్చాం. చూద్దాం. రకరకాలు అడవిలో దొరికాయి, కుంకుడుగాయలని, అదని ఇదని. కూరమవుతారం, కాలకూరమవుతారం. కూర్మము అంటే తాబేలు అని అర్థం. శంకరాచార్య మఠం, జగద్గురు ఆది శంకరాచార్య. ఎక్కడ? ఇదిగోండి, ఇదేనా పంచదార? ఇదేంటి పాలదార?
పంచదార నుంచి కొంచెం ముందుకు వస్తే వావ్, అద్భుతం. అంత బాగుందో కదా. వావ్, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫోటోలో ఆడ బాగుంటుంది దిగడానికి ఏదైనా. సూపర్. రైట్, మరి క్లోజ్ చేద్దామే, ఇంకా ముందుకి వెళ్ళాలి కదా. వ్లాగ్ ఎప్పటికప్పుడు క్లోజ్ చేద్దామని అనుకుంటా, కానీ ఈ ప్రకృతి నన్ను క్లోజ్ చేసే మనసు రావట్లేదు. ఓం నమః శివాయ. బాగుంది కదా. దా, ఓం నమః శివాయ. నెల్లగా రా నువ్వు కాదు, మీరు ఎట్లా పడితే అట్లా రఫ్గా వస్తుండు. నవీన్ నువ్వు నడివిగా పైకి. నువ్వు ఇలా కడుక్కున్నావా? నీళ్ళు పట్టుకొని వస్తాం. ఒక్కొక్కరు ఎక్కండి. గాయస్, దర్శనం అయిపోయి అంతేలే, పాలధార పంచదార ముగించుకొని పైకి ఎక్కుతున్నాము. దిగటం ఈజీయే, ఎక్కటం కదా. పైగా లోడు బండి, ఫుల్ లోడు, ఫస్ట్ గేర్లో కూడా ఎక్కదు. అది కొత్త వ్యాపారాలన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరాము. మైలుగాడి. జై శ్రీరామ్. రా బాబాయ్, తోసేయి. రే కారు టియాగో. రైట్, అది విషయం. సరే, మరి జర్నీ ఎలా సాగుద్దో చూద్దాం. చిన్నప్పుడు అంటే అదిగో ఆడు వయసులో జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, ఓం నమ శివాయ. అయితే గుడి చుట్టూ దగ్గర శిఖరం శిఖరం సాక్షి గణపతి శిఖరం అని అరిసేవాళ్ళు. ఏంట్రా ఇది అనుకున్నాను. ఇదన్నమాట శిఖరం. శిఖరం అంటే ఏంటి? ద టాప్ ఆఫ్ ద డోమ్. ఏదైనా శిఖరం అంటే టాప్న ఉండేది శిఖరం అంటారు. అది గుడి అయినా కానీ బిల్డింగ్ అయినా కానీ తెలుగులో శిఖరం అని అంటారు. మెయిన్గా గుడికి, దేవస్థానానికి. సో ఇప్పుడు దాని దర్శనానికే మేము బయలుదేరామన్నమాట. ఎలా జరిగిద్దో చూద్దాం. బాయ్. మా ముద్దుల బావ మరిది, అంటే మా మేనమావ కొడుకు ఈ గుండుగాడి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను శివాజీ స్టెప్ అయ్యరా గుండు మీద దెబ్బ తెలుసు కదా. జై శ్రీరామ్. ఇటు పైకి ఎక్కేది మనం. శిఖరం శిఖరం. మహేష పాప వినాశ. ఇక్కడి నుంచి కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఈ అద్భుతం కనపడింది. సేమ్ మధ్యప్రదేశ్ జబల్పూర్ లాగానే ఉంది మన నల్లమల కూడా. చూద్దాం. ఇదండి శిఖరం దగ్గరికి వచ్చాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
అదిగోండి సూపర్ లొకేషన్ కదా. వా 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 అదిగో గుడిమా. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చామా? అవును, శ్రీశైలం వ్యూ. గోపురాలు ఉన్నాయా? అది శిఖరం. మా అమ్మగారు ఏం చెప్పారంటే, మా పెద్దమ్మ గారు, ఇక్కడి నుంచి చూస్తే అంటే శివుడు శిఖరం మీద త్రిశూలం ఉంటుంది కదా, అది కనిపిస్తే జన్మ ఉంటుందంట, శివుల్లో ఐక్యం అయిపోతామంట. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్. సామ్సంగ్ ఎంత అక్క 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 ఈ బైనోక్లర్స్ లో చూడకుండా సామ్సంగ్ S24 పెట్టి చూపిస్తుందండి జూము. అది విషయం, అదిగా వ్యూ, అదే విషయం. అక్కడ నుంచి నందీశ్వరుడు ద్వారా ఆ పాయింట్ చూడాలి. అద్దరిపాటుగా ఉంటుంది వాన పడితే అసలు. ఇక్కడ అయిపోయిందండి, బయలుదేరిపోతున్నాం. శిఖర దర్శనం ఏమీ లేదు. ఆ పైన ఉన్న డోమ్ కనపడితే, శిఖరం కనపడితే, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి శివుడిది మోక్షం వస్తుందని నమ్మకం, అంతే. సరే మరి ఉంటా. హర్ హర్ మహాదేవ్. శిఖర దర్శనం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని బయలుదేరాము. కాడీలు మామ డైరెక్ట్ భోజనమా? అది గ్లింప్స్ చూపిస్తా మధ్యలో ఘాట్ రోడ్. ఎందుకంటే లాస్ట్ వీడియో ఏంటి, మీరు ఫుల్ వీడియో చూసారుగా. ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ ఘాట్ జర్నీ. At present we are descending the ghat, శ్రీశైలం ఘాట్. రైట్ సైడ్ వ్యాలీలో చూసారా ఆ లొకేషన్ ఎవ్వరో. అబ్బో పర్లా టిపికల్ ఘాట్ రోడ్ అంతే. ఏ నా లే మావాడు పడుకున్నాడు ఈడ అని ఈడు చెప్పమంటున్నాడు. ఈడు మొహానికి. ఘాట్ దిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే ఇనీషియల్ అంటే లోడ్ గ్రాస్ వెయిట్ అంతా బండి మీద పడిపోద్ది, బ్రేక్స్ ఆగవు, హీట్ అయ్యి ఉంటాయి డ్రమ్స్. సో లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మూమెంటం స్పీడ్గా ఉంటుంది, అందుకని చాలా ఆలోచించి చేయాలి. డెసిషన్ మేకింగ్ కూడా చాలా క్విక్గా ఉండాలి, ర్యాపిడ్గా ఉండాలి. బికాస్ డ్రైవింగ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్, నాట్ యాన్ ఈజీ జాబ్. యా, అదే విషయం. అదిగోండి ఎదురు కనపడుతుందిగా డోర్నాల గేట్, టోల్ గేట్. అరే ఇంకా వచ్చేసినట్టే. ఈ గేర్ ఇంకా ఇబ్బంది పెడతానే ఉంది. చేపీలే అయినా ఆయన సీనియారిటీ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించేసి తారుమారు చేసి మ్యాజిక్ చేసి ఇక్కడ దాకా తెచ్చారు నీట్గా. ఇబ్బంది వల్ల ఇబ్బంది పెట్టలే మమ్మల్ని. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ NSTR క్లీన్. విజిట్ అగైన్. ఎవడ మాడి మనసుగా తెలియాలి క్లీన్ చేసాడు, క్లీన్గా ఉంచాడో లేదో అని ఫార్మాలిటీగా అయితే రాశారు కుర్రాళ్ళు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. డిసిప్లిన్ లేదండి ఇండియన్స్కి. 11-18 సరిగ్గా. ఒక్క గంట ఊపి పట్టగలుగుతారా? ఓకే, గంటలో కొట్టేద్దాం. అడుగుతా. రైట్. ఎదుగోండి ఇవన్నీ బళ్ళు ఎక్కాయి, ఇప్పుడు ఎక్కుతాయి. ఆడ కిండర్ గార్డెన్ కట్టారు, ప్లే గ్రౌండ్. ఎందుకంటే రాత్రి ఆగుతారు కదా, పొద్దున కానీ రాత్రి కానీ ఆగితే మంచి మరి టైం పాస్కి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం.
సో గాయస్ ఈ వ్లాగ్ ఎంతటితో అంతం చేస్తున్నాను. మీకు నచ్చితే మంచి చోట సరే ఎండింగ్ చాలా ఇదయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పక్కాగా చేయాలి. ఓకే, జాగ్రత్త. జై శ్రీరామ్.